పర్యాటక రంగంలో కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా కుప్పం మండలం కంగుంది గ్రామంలో గత 5 రోజుల క్రితం బౌల్డరింగ్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి పలువురు పర్యాటకులు పాల్గొన్నారు. This has been an incredible experience, staying here in this homestay, staying here in this village, exploring the surrounding boulders and mountains and scenic landscapes, the flower festival, the coconut festival, the bouldering festival. This really could become India's next big tourist destination, especially Andhra Pradesh's next big tourist destination. So it's amazing, to be part of the first annual Kanmundi bouldering festival, and I look forward to attending the festival in the future. Thank you. చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రాం జరుగుతూ ఉంది. కనీవిని ఎరుగని ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాము ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో ఇలాంటి ప్రోగ్రాం జరగలేదు. అదేమరా అంటే ఇక్కడ ఉండే కొండలపైకి బండలపైకి దేశంలోని కాకుండా బయట దేశాల నుంచి వచ్చిండే కూడా అనేక మంది యువకులు చాలా ఉత్సాహంతో తాళ్ళు కట్టుకొని పైకి ఎక్కడము దిగటము ఇలాంటి సాహస కృత్యాలు చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దీన్ని చూడటానికి కూడా చాలా కొన్ని వేల మంది వచ్చి వీటన్నిటిని చూస్తున్నారు. అదేవిధంగా కంగుంది గ్రామంలో 2 నెలల నుంచి తదేకం ఫౌండేషన్ వాళ్ళు మొత్తం గోడలన్నింటినీ మంచి మంచి బొమ్మలతో నింపేశారు. అది చూడడానికి చాలామంది వస్తున్నారు. అదే మాదిరి చిన్నపిల్లల కోసం ఇక్కడ ఒక ఇండోర్ జిమ్నాజియం లాంటిది ఏర్పాటు చేశారు. అది ఒక కొండలాగే ఉంటుంది, దానికి మెట్లు ఉంటుంది. ఆ పిల్లలు ఆ మెట్లు పట్టుకొని ఎక్కడం అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అదే మాదిరి ఇక్కడ ఒక చిన్న పాండ్ కూడా డెవలప్ చేశారు. అది సహజమైన పాండ్, రాతులు 2 పెద్ద బండరాల మధ్య ఉండే మంచినీటి కొలను, దాంట్లో తామర పూలు, అవి చూడడానికి చాలా బాగా ఉంది. అదే మాదిరి ఇక్కడ ఒక టెలిస్కోప్ పెట్టారు. దాని నుంచి ఇక్కడి నుంచి చూస్తే ఈవెన్ కుప్పంలో ఉండే ఇండ్లు అంటే 15 కిలోమీటర్ల దూరంలో ఉండే ఇండ్లు కూడా కనబడుతున్నాయి. ఇక్కడి నుంచి చూస్తే కంగుంది కొండపైన ఉండే ఆ దేవాలయం కనబడుతూ ఉంది. అక్కడ ఉన్న మనుషులన్నీ కనబడుతున్నారు. కొండపైకి ఎక్కి చూసిన తర్వాత ఇంచుమించుగా మనకు ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉండేవన్నీ ఒక్కసారిగా ఒక ఏరియల్ వ్యూలో లాగా చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలామంది మళ్ళీ ఇక్కడికి రావాలని చెప్తున్నారు. కొంతమంది అయితే ఇక్కడ వాతావరణం ఇవన్నీ చూసి అసలు మాకు ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు, ఇక్కడే ఉందాము అన్నట్టుగా అక్కడ అంటూ ఉన్నారు. పేరు గంగాధర్, నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఇక్కడ కుప్పానికి వచ్చి అప్పుడప్పుడు వచ్చేవాడిని, కానీ ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే ఇక్కడ డెవలప్మెంట్స్ చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు కంగుంది టూరిజం ప్లేస్కి వచ్చాను. ఈ టెంపుల్ చూస్తుంటే నిజంగానే కైలాసంలో ఉన్నట్లా ఉంది. ఈరోజు క్లైమేట్ కానీ మబ్బులు కానీ ఈ పొగ మంచు ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఇన్స్టాల్ చేసిన 100 ఫీట్ ఫ్లాగ్ కానీ, తర్వాత రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇక్కడ ఈ స్లాబ్స్ ఇవన్నీ వేస్తున్నారు. ఇది టెంట్ హౌస్ అనేసి. అన్నిటికన్నా ముఖ్యం ఏమంటే బౌల్డరింగ్ అనేది మాకు కొత్త అనిపిస్తుంది. మౌంటైన్ క్లైంబింగ్ కన్నా ముందు బౌల్డరింగ్ చేయడం అనేది బేసిక్ అని చెప్పారు. అలాంటిది ఇక్కడ కుప్పంలో రావడం, అది కంగుందిలో రావడం చాలా ఇదిగా ఉంది. అదే ఇక్కడ హోమ్ స్టేస్ గురించి విన్నాను. మేము మామూలుగా హోటల్లో స్టే అంటే కొన్ని వేలు ఇవ్వాలి, అలాంటి తక్కువ కాస్ట్తో ఇక్కడ హోమ్ స్టేలో ఉండి ఈ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ పల్లె వాతావరణంలో జీవించడం అనేది ప్రతి ఒక్కరికి చాలా సంతోషం. ఎవరైనా తప్పకుండా రావచ్చు, ఇలాంటి నేచర్ను ఎంజాయ్ చేస్తూ కొంతకాలం అవే ఫ్రమ్ ద అర్బన్ దీన్ని ఉండవలసిన కోరుచున్నాను. థ్యాంక్స్ లాట్. కుప్పం ప్రజల ఆశాజ్యోతి ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కుప్పం నియోజకవర్గాన్ని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ఈ కంగుంది ప్రాంతాన్ని 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన దేవస్థానాలు కానీ ఇక్కడ పర్యాటకులు కూడా చాలామంది సందర్శిస్తుంటారు. గత 4 రోజులుగా కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ వెచ్చించి బౌల్డరింగ్ జిమ్, అంటే ఇది ఒక ఒలింపిక్ క్రీడ, అదేవిధంగా ఓపెన్ జిమ్, పిల్లలకు కూడా ఒక ఓపెన్ జిమ్ లాగా ఒక పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ నెల ఈ జనవరిలో బౌల్డరింగ్ జిమ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేయడం అనేది, దీనికి మాకు తదేకం ఫౌండేషన్ వారు కూడా కొద్దిగా సపోర్ట్ ఇచ్చి గ్రామస్తులందరికీ కూడా అవేర్నెస్ కల్పించి మంచి ప్రవర్తనతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అయినది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక విధాలుగా అనేక రంగాల్లో
తాను చేపడుతున్న నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, పర్యాటక రంగ అభివృద్ధిని అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ పర్మత్ గారు, కలెక్టర్ సుమిత్ కుమార్ గారు అందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో భాగస్వాములై, అదేవిధంగా ఈ గ్రామంలో గౌరవ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారు, పిఎస్ మురత్న గారు, డాక్టర్ సురేష్ బాబు గారు అయితేనేమి అందరూ కూడా సమన్వయంతో పర్యాటక రంగాన్ని ముందుకు పరుగులు పట్టిస్తూ మంచిగా దీంతో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చాలా పనులు చాలా వేగవంతంగా ఈ కార్యక్రమాలను కూడా ముందుకు సాగుతున్నాయి. ఈ నెల 31వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కంగుంది ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి 100 అడుగుల జాతీయ జెండాని ఆవిష్కరించబోతున్నారు. అదేవిధంగా ఓపెన్ జిమ్ కానీ, పిల్లల పార్క్ కానీ ఇవన్నీ కూడా ఈ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధిలో భాగంగా ప్రదేశాన్ని సందర్శించి మంచి అభివృద్ధిలో తీసుకెళ్తారని అందరికీ తెలియజేస్తున్నాము.